హాయ్ అండి. ఈవేళ మేము సేమియా ఉప్మా చేసుకుంటున్నాము చూపించడం కోసం. ఎందుకండి సేమియా ప్యాకెట్ పెసరపప్పుతో చేసుకుంటున్నాం. పెసరపప్పు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పోపులు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా. ఇప్పుడు సేమియాలు వేపడం కోసం కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇది వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు సేమియాలు వేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు తీసేస్తాను. ఎందుకండి వేరే గిన్నె పెట్టాం కదా. ఇప్పుడు ఉప్మాకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఆవాలు వేస్తున్నాను కొద్దిగా. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత శనగపప్పు, మినపప్పు అవి వేస్తున్నాను. తర్వాత అల్లం ముక్కలు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. వేగుతున్నాయి కదా. ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను. ఈ కప్పుతో సేమియా తీసుకున్నాం కదా, ఈ కప్పుతో వేస్తున్నాను. 2 కప్పులు వేస్తున్నాను. పెసరపప్పు తీసుకున్నాం కదండి, పెసరపప్పుకి వేస్తున్నాను. ఇప్పుడు ఉప్మాకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నీళ్ళు మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు వేసి పెట్టుకున్న పెసరపప్పు సేమియాలో వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఎందుకండి ఉప్మా అయిపోయింది. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా పెసరపప్పుతో ఉప్మా రెడీ.